ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి మార్చి 20వ తేదీ శుక్రవారం అనగా రేపటి రోజున దినఫలాల ప్రకారం మీ జీవితంలో హఠాత్తుగా సాయంత్రం 5:35 తర్వాత జరిగేటటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించబోతున్నాం. అలాగే రేపటి రోజున మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం అయితే ఉందని జ్యోతిష్య సూచనలు అయితే చెప్తున్నాయండి. ఈ విషయాన్ని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. డబ్బు, వ్యాపార, ఆర్థిక సమస్యలు, మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా మా గురూజీ గారిని సంప్రదించండి. మా గురూజీ గారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ముందుగానే తెలుసుకుంటే చాలా మంది కన్యారాశి వారు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న మార్పులు రాబోయే రోజులలో పెద్ద ఫలితాలనైతే ఇవ్వగలవన్నమాట. కాబట్టి కన్యారాశి వారు ఈరోజు జరిగే సంఘటనలను, అవకాశాలను, సూచనలను పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 5:30 తర్వాత మీకు కలిసి వచ్చే కొన్ని పరిణామాలు మీ జీవితంలో ఆనందాన్ని కలిగించేలా ఉండవచ్చు. కొందరికి శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉందన్నమాట. మరి ఇప్పుడు కన్యారాశి వారి దినఫలాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కన్యారాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కన్యారాశి వారి దినఫలాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యారాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యారాశి వారు సాధారణంగా చాలా ఆలోచనాత్మకంగా ఉండేవారన్నమాట. అంటే ఏ పని చేసినా కూడా ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగిన వారు. 1కి 10 సార్లు ఆలోచించి ఆ పని చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకునే స్వభావం అయితే కలిగి ఉంటారు. కొంచెం మౌనంగా కనిపించినా కూడా హృదయంలో మాత్రం చాలా మంచి భావనలు అయితే కలిగి ఉంటాయన్నమాట. కన్యారాశి వారు చాలా తెలివిగా ఆలోచించేవారు అన్నమాట. సమాజంలో గౌరవం సంపాదించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే శుభ రంగు వచ్చేసి నీలం లేదా లైట్ బ్లూ కలర్ అండి. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల, మన వెంట తీసుకెళ్లడం వల్ల, అంటే ఒక రుమాలు కానీ ఏదైనా ఒక వస్తువు ఆ కలర్లో ఉండేటటువంటి వస్తువును తీసుకెళ్లడం కానీ ఇలా వెళ్ళడం వలన మనకు మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 5 మరియు 8 అండి. ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న పనులు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ రోజు అంటే రేపటి రోజున కన్యారాశి వారి ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం చేస్తే శుభప్రదంగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళడం వల్ల మీరు కొంచెం మంచి వార్తలు వినిపించవచ్చు లేదా కొత్త అవకాశాలు కనిపించే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి రేపు రోజు సాయంత్రం 5:30 తర్వాత కొన్ని సంఘటనలు మీ జీవితంలో చిన్న మార్పులుగా కనిపించిన రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలు అనేది ఇవ్వగలవు. అవి ఏమిటి, ఎవరి ద్వారా వస్తాయి, ఏ విషయం మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. రేపటి రోజున కన్యారాశి వారికి అంటే మార్చి 20వ తేదీ శుక్రవారం రోజున
ప్రకారం అన్ని రంగాల వారికి ఒక విధంగా అనుకూలంగా ఉంటే కొన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. అయితే ప్రతి రంగంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న కన్యా రాశి వారికి రేపటి రోజున చాలా మంచి పరిణామాలు కనిపించే అవకాశంగా కనిపిస్తుంది. మీరు చేస్తున్న పనిలో మీ కష్టం గుర్తించి మీపై అధికారులు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు ప్రశంసల వర్షం కురిపించవచ్చు అన్నమాట. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అంటే చాలా రోజుల నుంచి పనులు పూర్తి కాలేదని మీరు బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. సాయంత్రం సమయం తర్వాత ఒక మంచి సమాచారం కూడా మీకు వినిపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వారికి కొంత లాభదాయకంగా ఉండే రోజని చెప్పుకోవచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదండి. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కొంచెం శాంతంగా వ్యవహరించడం చాలా మంచిదన్నమాట. ఇక కళారంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వారికి మీ ప్రతిభ బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా పాట, నృత్యం, రచన, చిత్రక వంటి రంగాల్లో ఉన్నవారు కొత్త అవకాశాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఒక మంచి పరిచయం ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సినీ రంగంలో ఉన్న కన్యా రాశి వారికి రేపటి రోజున కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే ఉండొచ్చు. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరగవచ్చు. ఇంకా అందరికీ ఆడిషన్ లేదా కొత్త అవకాశం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం అండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే రేపటి రోజున కొంచెం ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు పొందే రోజు అన్నమాట. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కొంచెం శ్రద్ధ పెడితే వారు అనుకున్న ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. కొంతమంది విద్యార్థులకు గురువుల నుంచి మంచి మార్గదర్శనం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపు అంటే శుక్రవారం రోజు దినఫలాల ప్రకారం అన్ని రంగాల వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని జ్యోతిష్య సూచనలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, విద్యారంగం, కళారంగం, సినీ రంగం, ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న మార్పులు కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ రోజున ఒక విషయం మాత్రం గమనించాలి. హఠాత్తుగా సాయంత్రం 5:30 తర్వాత మీ జీవితంలో జరిగే ఒక సంఘటన మీకు నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించొచ్చండి. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. కొంతమందికి అది ఒక వార్త రూపంలో ఉండొచ్చు, మరికొంతమందికి ఒక వ్యక్తి రూపంలో, ఒక స్నేహితుడి రూపంలో, ఇక ఇరుగు పొరుగు వారి రూపంలో, ఇంకొందరికి ఇక ఒక అవకాశం రూపంలో కూడా ఉండొచ్చు అన్నమాట. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి రాశి వారికి కొంత అనుకూలత కనిపించే అవకాశం చాలా ఉంది. మీరు చేస్తున్న పనికి పెద్దలు లేదా అధికారులు ప్రశంసలు చెప్పే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా. కొంతకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయి చాలా చక్కగా మీ జీవితాన్ని అయితే గడుపుతారండి. ఇక మీరు చదువులో విద్యార్థులకైతే కొంత ఉత్సాహం కలిగించే రోజు. మీరు చదువులో చేసిన ప్రయత్నానికి ఫలితం అయితే కనిపించవచ్చు. టీచర్ల నుండి మంచి మాటలు వినే అవకాశం ఉందన్నమాట. కొందరికి స్నేహితుల ద్వారా ఒక మంచి సమాచారం కూడా వినిపించవచ్చు అన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి చాలా సందర్భాల్లో ఒక విషయం కనిపిస్తుంది. అంటే మీ జీవితంలో అన్ని హఠాత్తుగా కొన్ని ఆటంకాలు రావడం, పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, మనుషులు అవసరమైనటువంటి టెన్షన్ పెరగడం, ఇటువంటివన్నీ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. జ్యోతిష్యపరంగా చూసుకుంటే కన్యా రాశి వారికి కొన్నిసార్లు నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉందనే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే మీ ఎదుగుదలను చూసి కొంతమంది మనసులో అసూయ లేదా దృష్టి పడడం వల్ల
కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఉండే అవకాశం అయితే ఉంటుందండి. దీని ప్రభావం వల్ల కొందరికి ఇంట్లో చిన్న చిన్న కలహాలు రావడం, ఆర్థిక విషయాల్లో ఆటంకాలు రావడం, పనులు ఆలస్యం కావడం, మనసుకు ప్రశాంతత లేకపోవడం వంటి అనుభవాలు కలగవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రాశి వారికి అంటే ఉదయం లేదా సాయంత్రం శనిదేవుడిని ప్రార్థించడం చాలా మంచిదండి. ఎందుకంటే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో ఇటువంటి నరదిష్టి ప్రభావం తగ్గించుకోవడానికి మన పెద్దలు కొన్ని సరళమైన పరిహారాలు అయితే సూచించారన్నమాట. శనిదేవుడికి ఉదయం సాయంత్రం నువ్వుల నూనెతో దీపారాధన చేసి ప్రార్థించడం చాలా మంచిది. అలాగే శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ప్రభావాలన్నీ కూడా తగ్గిపోయి క్రమంగా మీకు నమ్మకం అనేది కలుగుతుందన్నమాట. మీ మీద మీకు నమ్మకం. అలాగే రేపు శుక్రవారం కాబట్టి లేదా శనివారం రోజునైనా కానీ హనుమంతుడికి దర్శించుకొని ఒక కొబ్బరికాయ సమర్పించడం చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుందని చెప్తారండి. హనుమంతుడి కృప ఉంటే దృష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వాసం కూడా ఉందన్నమాట. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.